పాపులను ప్రేమించడానికి, పాపులను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడే. రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి. రక్షించడానికి వచ్చిన రక్షకుడిని ఈరోజు విడిచిపెట్టి బ్రతుకుతే అసలు మన జీవితమే కాదు ప్రియమైన. అందుకే చాలా జాగ్రత్త కలిగి భక్తిలో ఎదగాలి. మనము మన గురి, మన ప్రయాణం, మన యాత్ర ఎక్కడికంటే పరలోకానికి వెళ్తుంది. మనం ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఏ క్షణాన్ని మన జీవితం ఆరిపోతుందో తెలియదు కదా. ఎందుకు కక్షలు, ఎందుకు పగ, ఎందుకు స్వార్థం? మనుషులో అలాంటి స్వార్థం రావడం బట్టే భక్తి ఈరోజు సల్లారిపోతుంది. ఏ సేవకులైనా గద్దిస్తే లోబడవలసిందే. చాలా మంది అంట ఉపదేశాన్ని ఏం చేస్తున్నారు తెలుసా, విడిచిపెడుతున్నారో. చిన్న జీవుని గురించి బైబిల్ గ్రంథములో దేవుడు చాలా శ్రేష్టముగా మనకి జ్ఞానాన్ని పుట్టించడానికి, అర్థం అవ్వడానికి, తెలివిని పుట్టించడానికి, ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పించడానికి కూడా దేవుడు మనకే బైబిల్ గ్రంథములో సీమల గురించి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవండి పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడట్లేదు దేవుడు. వేట్ల గురించి మాట్లాడుతున్నాడంటే సీమలను గురించి మనతో మాట్లాడుతున్నారు. ఏమని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి ఏం తెచ్చుకోవాలంటే జ్ఞానమును తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. మాట చూడండి, ఫస్ట్ రాయబడిన మాట, సోమరి సీమల యొద్దకు వెళ్ళము. ఒకసారి చూడండి, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? సోమరి, ఇదిగో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్తాడంటే సీమల యొద్దకు నీవు వెళ్ళు. వెళ్ళి ఇదిగో వాటి నడకను నువ్వేం చెయ్యాలి, కనిపెట్టు. అవి ఏ విధంగా నడుస్తున్నాయో వాటిని చూడు. చూసి నువ్వు ఏం తెచ్చుకోవాలి తెలుసా? జ్ఞానం అనేది తెచ్చుకున్నావు. అంటే తెలివి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలో అని సీమలను చూపించి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి చూడండి, అవి వరుసగా నడుస్తున్నప్పుడు ఎవండి లైన్గా వెళ్తూ ఉంటాయి. లైన్గా అంటే దారి తొలగిపోవో, తప్పుకుపోవో, ఎలా మట్టిగా అలా వెళ్ళం, తిన్నగా వెళ్తాయి. ఒకదాని పక్కన మరొకటి, అంటే ఒకటి ముందు వెళ్తుంది అనుకోండి, మరొకటి వెనక వస్తూ ఉంటాయి. దారిని కొనసాగుతూ ఉంటాయి, ఒకరు ముందు ఒకరు వెనకగా వెళ్ళవవి, తిన్నగా వెళుతూ ఉంటాయి. అంటే వాటి నడక ఎలా ఉందో నీవు చూడాలి, కనిపెట్టు. అంటే వాటిని చూడు నీవు. ఎందుకంటే వారికి ఎవరు లేరంట. ఆ మాట చూడండి, వారికి పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, న్యాయాధిపతి లేకుండాను అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు. మాట చూడండి, చూసారా ఇక్కడ రాయబడుచున్న మాటలు అంటే వారికి పై విచారణకర్త లేకుండా, అంటే వారికి జ్ఞానం చెప్పేవారు, తెలివి చెప్పేవారు, ఇదిగో మీరు ఇలా ఉండండి అని చెప్పేవారు కూడా ఎవరికి లేరు. మనకెవరున్నారు చెప్పండి? బోలు మంది ఉన్నారు, లేరంటారా? ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో ముఖ్యంగా సేవకులు ఉన్నారు. వాక్యాన్ని బోధించి ఇదిగో నీవు భయభక్తులు కలిగి యేసుక్రీస్తులో నువ్వు స్థిరముగా ఉండాలి, నువ్వు వాక్యానుసారముగా నడుచుకోవాలి. నీలో ఒక దైవికమైన భక్తి విధానం నీలో ఉండాలి, ఒక ప్రార్థన అనుభవాలు నీలో ఉండాలి, విశ్వాసం అనే ఒక అనుభవం నీలో ఉండాలి. భక్తి నేర్చుకోవాలని సేవకులు గద్దించి చెప్పినా కానీ వింటున్నామా? సేవకులు గద్దించి చెప్తుంటేనే ఆ విషయాలే మనము వినట్లేదు కదా. మనకి చెప్పేవారు ఉన్నారు కదా, ఎలా నడుచుకోవాలో కూడా చెప్పేవారు మనకున్నారు, కానీ బ్రతకడం ఈరోజు మనుషులకి తెలియట్లేదు. వాటిని చూడు,
వావి ఎలా నడుస్తున్నాయో వాటి నడతలను నువ్వేం చేయాలి, కనిపెట్టి జ్ఞానమ తెచ్చుకోమంటున్నాడు ఆయన. అవి ఎలా నడుచుకుంటున్నాయో ఈరోజు సీమలు నడుచుకున్నట్లుగా మనిషి ఈరోజు నడుచుకోవట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఏమండి, జంతువుల కన్నా, పక్షుల కన్నా, జీవరాశుల కంటే మనిషి గొప్పవాడు. వాటికి లేని శ్రేష్టత దేవుడు మనకిచ్చాడు. ఏ వస్త్రాలు మనం ధరించుకోవాలి, ఏ ఆహారం మనం తినాలి, మంచి చెడులన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు పక్షులు కానీ, జంతువులు కానీ, ఏమంటే జీవరాశులన్నీ కూడా, సముద్రంలో ఉంటున్న చేపలు అన్నీ కూడా దేవుడు మనకిస్తే మనం తిని, ఏమంటే మనం అనుభవించి, మనము ఎవరి కొరకు బ్రతకట్లేదు తెలుసా? దేవుని కొరకు బ్రతకట్లేదు. ఈ ప్రపంచంలో అన్నీ మన కోసమైతే మనము దేవుని కొరకని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇదిగో ఈ కోడి మన కొరకు, ఈ మేక మన కొరకు. ఒక కోడి చనిపోతుందంటే దాన్ని తిని మనం బ్రతుకుతున్నాం. ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ చనిపోయి బలవ్వి మనకి ఆహారముగా ఇవన్నీ మారిపోతున్నాయి. ఏ రోజైనా నా జీవితము కూడా దేవునికి సజీవయాగముగా దేవునికి సమర్పించుకొని బ్రతకాలన్న జ్ఞానం ఎప్పుడొస్తుంది మనిషికి? ఎప్పుడొస్తుందండి? అందుకే నీకు జ్ఞానము తెచ్చుకోవాలంటే వాటిని నడకను చూడు. ఎందుకు తెలుసా? వారికి ఎవరు లేరంట. పైన ఏమండి విచారించేవారు, విచారణకర్త వారికి లేకుండాను, అధిపతి లేకుండాను. అది చూడండి, ఏమండి కోర్టులో ఎవరుంటారు చెప్పండి? అది లాయర్ గారు ఉంటారు కదా. ఆయన ఎందుకుంటారో ఏమ్మా? అది న్యాయం తీర్చడానికి. భార్యాభర్తల్లో గొడవ జరిగింది అనుకోండి, లేకుంటే ఇరుగు పొరుగు వారు ఏదైనా కలహంతో గొడవాడారు అనుకోండి, కేసు పడితే కోర్టు వాయిదాకేస్తారనుకో, ఏమవుతారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? అది ఆ జడ్జి దగ్గరికి వచ్చి నిలబడవలసిందే. ఆయన మనకి ఏం తీరుస్తాడు? ఇప్పుడు న్యాయాన్ని తీర్చాలి. అంటే వారు చేసే తప్పును బట్టి, పొరపాటును బట్టి కూడా. కానీ అలా లేదు. కానీ ఇప్పుడు అంతా ఏమైపోతుంది? అన్యాయంగానే జరిగే పరిస్థితులు ఉంటాయి కదండి. ఉండవా? డబ్బును బట్టి అంతా మారిపోద్ది. కానీ మీ ప్రజలకి, ఈ భూమి మీద మనుషులకి మీరు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అందరూ ఉన్నారు మనకి కదండి. భార్యాభర్తలు గొడవాడుకుంటే ఇదిగో ఎవరు మాటగారుల దగ్గర తీసుకెళ్తారు చక్కగా మాట్లాడడానికి. ఇదిగో మా కుటుంబంలో చక్కగా సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని చెప్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఏమని వింటారా? ఇది వినరు. చెప్తారా చెప్పరా? అంటే చెప్పేవారు ఉన్నారు మనకి. చెప్పేవారు ఉన్నా మనిషి వినేవాడుగా లేడు. అవునా కదండి? వాక్యముతో చేత దేవుడు ఇదిగో సేవకుల చేత మాట్లాడి నీవు సరైన మార్గము గుండా నువ్వు నడుచుకోవాలని బోధించినా కానీ ఈరోజు ప్రజలు ఏమైనా ఆ సత్యాన్ని గ్రహించేవారు ఉన్నారా? కానీ సీమలు చూడండి, వారికి ఎవరు లేరంటే, వారికి ఎవరు లేరంటే ఏవండి, వాటికి న్యాయాధిపతి లేకుండాను, అంటే నడిపించేవారికి లేరు. ఎవరు లేకపోయినా కానీ చిన్న జీవులుగా ఉంటున్న అవి ఎలా బ్రతుకుతున్నాయని తెలుసండి? ఎలా బ్రతుకుతున్నాయి? ఏమండి, అవికి జ్ఞానవటుకు లేకపోయినా దేవుని యొక్క ఏర్పాటు ఎలాగైతే ఆ వాటిని ఏర్పాటు చేశారో ఆ విధముగానే తెలివిగా వివేచన కలిగి బ్రతుకుతున్నాయి కదా. కానీ మనిషి నడుచుకుంటున్నాడు అంటారా? నడుచుకుంటలేదు. ఎవరు గొప్పరు చెప్పండి ఇప్పుడు కదా? ఎవరైనా ఆ సీమ గొప్పదా, మనం గొప్పలమంటే ఏం చెప్తాం? అసలు నీకేం బుద్ధి ఏమైనా ఉందా? మనం గొప్పవారం కానీ అవి గొప్పవి వింటారు అంటాం. అవునా కదా? సరే, అంటే సీమలు ఎలా ఉంటాయి తెలుసా? ఐక్యత కలిగి ఉంటాయి. ఐక్యత. ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్తున్నావు కదా, నేను కూడా నేను దాటిని ముందుకు వెళ్ళిపోతానని వాటికి ఉండవాలగా. కానీ మనుషులు ఉంటారు. మనుషులకి ఏముండదు తెలుసా? క్రమం లేదు. మందిరాలలోనే క్రమము లేనప్పుడు ఏమంటే ఇదిగో భక్తి విధానం మనం నేర్చుకోవడానికి ఎప్పుడు మనకు అవకాశం ఉంటుంది?
అందుకే చాలా జాగ్రత్త కలిగి నడుచుకోండి. ఎందుకంటే వాటికి ఎవరు లేరు తెలుసా? న్యాయాధిపతులు లేకపోయినా కానీ పైన అంటే వాటిని విచారించి మీరు ఎలా ఉండాలి అని చెప్పేవారు కూడా వారికి లేరంట. అధిపతులు కూడా వారికి లేరు. లేకపోయినా అది వేసవ కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవు అనుచుందువు. చూసారా? ఎందుకు ఎవరైనా సోమరులో ఏమండి? మనమే పచ్చిగా మాట్లాడుకోవాలంటే మనమే అని ఒప్పుకోవాలి. తెలుసా? మనమైన ఒప్పుకోవాలి. ఎందుకంటే వేసవ కాలం అనంటే అవి ఏం చేస్తున్నాయి? ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఒకసారి ఆలోచించండి. వర్షం వస్తుంది అనుకోండి. వర్షం బాగా అంటే ముసిరేస్తుంది, తెలుసు కదా మనకి. అది పట్టుకుంటే మినిమం 4 రోజుల నుంచి వారం రోజులు అలా కురుస్తూ ఉన్నాయి అనుకోండి. ఆహారం కావాలని బయటకు వచ్చింది అనుకోండి, సేమ్ ఏమవుతుంది చెప్పండి? కొట్టుకెళ్ళిపోదా? కానీ వాటికి తెలుసంట ఇప్పుడు వేసవ కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఎందుకంటే ఈ సీమల్లో చాలా రకాలు ఉంటాయి. ఎర్ర సీమ, రాణి సీమ, నల్లవి, చాలా రకరకాల సీమలు ఉన్నాయి కదా. దీంట్లో కొన్ని సీమలు అంటండి ఆహారం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని ఉంటాయంట. తర్వాత మరొకటి ఏంటంటే ఆహారం పలానా చోట ఉన్నవని ఈ వార్త కూడా మరొకటికి చెప్తే ఒకటి ఏంటంటే పుట్ట, ఈ సీమల పుట్ట ఉంటుంది కదండి, ఆ సీమల పుట్టన కూడా ఐక్యత కలిగి అవి ఏం చేస్తాయో తెలుసా? అవన్నీ ఒక పుట్టను ఏర్పాటు చేసుకుంటాయంట. ఈ పుట్టను ఏర్పాటు చేసుకుని వేసవ కాలమందు ఆహారం ఉంటుంది. చూస్తావా? ఆహారం ఏమండి వాయి తీసుకెళ్తాయి కదా, సీమలు పట్టుకుని వెళ్తాయి. దానికి ఎంతైతే ఆ బరువును పట్టుకుని తీసుకుని నడవాలో అంతా తీసుకుని వెళ్తాయి. ఒకవేళ తన వల్ల కాదనుకోండి, తీసుకెళ్ళి తన వల్ల కాదనుకో ఏం చేస్తుంది ఏమ్మా? ఈ వెళ్ళి మరొక దానికి తెలియపరుస్తాయి అంట. తెలుసా? ఎందుకని? సీమలో ఐక్యత కలిగి వాటిని పట్టుకుని తీసుకెళ్తాయి. చూసారా? ఒక్క సీమ పట్టుకెళ్ళి లాగడానికి ఆ బలం సరిపోలేదు అనుకోండి, కొన్ని కలిస్తే అది కదులుతుందా? కదులుతుంది. ఈ ఆహారాన్ని అలా తీసుకుని వెళ్ళి ఎక్కడ దాస్తాయి తెలుసా? ఆ పుట్టలో నివాసం చేస్తాయి. మరి ఎప్పుడు తింటాయి అవి? వర్షాకాలం వచ్చినప్పుడు. తెలుసా అండి? వర్షాకాలం వస్తున్న సంగతి ఎవరికి తెలుసు? చూసారా? వాటికి తెలుసు. అందుకే వాటిని చూసి వాటి నడకను చూసి మీరు ఏం తెచ్చుకోండి? జ్ఞానం. ఎలా బ్రతకాలో వాటికి తెలుస్తుంది. కానీ ఈరోజు మనిషికి తెలియట్లేదు. బాధ ఏంటి తెలుసా? మనిషికి తెలియట్లేదు. వర్షాకాలం బయటకు వస్తే మేమందరం వర్షంలో నీటిలో కొట్టుకెళ్ళిపోతాం. ఆ టైంలో భద్రత, ఆహారాన్ని సిద్ధపరచుకోవాలన్న భద్రత ఆ సీమలకు ఉన్నాయి కదా. ఈరోజు నేను బ్రతుకుతున్నాను. ఒకవేళ మరణిస్తే నా పరిస్థితి ఏంటి? నేను పరలోకానికి వెళ్తానా, పాతాళములోనికి వెళ్ళిపోతానా అని భయమేమన్నా ఉందా మనకి? చెప్పండి. మనకి జ్ఞానము మనకి లేదా? ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదో మనకు తెలుసు. ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదో మనకు తెలుసు. ఎక్కడ ఏ విధంగా నడవాలో, ఎలా నడవకూడదో కూడా మనకు తెలుసు. కానీ ఈ భూ సంబంధమైన వాటి మీదే మనము ప్రయాణం చేస్తున్నాం, నడుచుకుంటున్నాం. కానీ దేవుని యొక్క జ్ఞానముతో నడవలేకపోతున్నాం. అందుకే మనం ఎలా నడుచుకోవాలని తెలియాలంటే ఎవరి దగ్గరికి చూపించారు? అది హుషారుగా ఉండే, ఎప్పుడు కూడా పని చేస్తూ ముందుకు వెళుతున్నవి ఏంటంటే సీమలు. దారి తొలగిపోవు. ఎవరైనా ఆ వెళ్ళుచున్నప్పుడు దాన్ని ఒకసారి ఆపండి, మళ్ళీ అలా తిరిగి కూడా లైన్ను పాటిస్తుంది. నీకంటే ముందు నేనే వెళ్తానని అవేమి వెళ్ళవు. చూడండి, లైన్గా ఒకటి వెనకాల ఒకటి. ఒకవేళ వెళుతున్నప్పుడు ఆగిందనుకోండి, అన్నీ ఆగుతాయి. ఒకసారి గ్రహించండి, అన్ని లైన్గా అలా ఆగుతాయి. ఈరోజు ట్రాఫిక్ మనం అంతేందుకు, ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు మీదకి వెళ్తాం కదండి, గేట్ వేసాడు, ట్రైన్ వస్తుంది, గేట్ వేశారు. వేయగానే చాలామంది ఏం చేస్తారు? వెంటనే నీకంటే ముందు నేను కదా. చిన్న సందుగా ఉండగా దాంట్లో బండి ఇలాగా
అందుకే ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతున్నాయి. క్రమం లేదు కదా. ఈ పక్క నుండి రావాల్సిన వారు ఆ పక్క నుండి అలా వచ్చేయడం. అందుకే ఈరోజు ఏం జరుగుతున్నాయి? క్రమం లేదు. ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. కానీ ఎవరు ఏ పక్కన వెళ్ళాలో కూడా రూల్స్ అన్నీ మనకే ఉన్నాయి. కానీ మనిషి ఏం చేయట్లేదు, పాటించట్లేదు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి. చూసారా? అన్నీ ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో కూడా మనకు తెలుసు. ఈరోజు సోమరులు ఎవంటే మనమే ప్రియమైన వాళ్ళు. సోమరి సీమల ఎద్దుకి వెళ్ళు. దేవుని సన్నిధిలో ఏకేపించడానికి సోమరతనం, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సోమరతనం, బైబిల్ చదవడానికి సోమరతనం కదండి. వాక్యాన్ని చదువుకోవాలంటే ఒక నిర్లక్ష్యం, సోమరతనం. ఉదయాన్నే ఇదిగో తెల్లవారుతుంది, 5:30 అవుతుంది, నా దేవుని సన్నిధికి ఉదయాన్నే వెళ్ళి ఇదిగో కనీసం మాకు నివాసం చేయడానికి ఒక్క రూము ఉన్నా ఆ పక్కనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో నేను ఏకీపించాలి, ప్రార్థనలో నేను గడపాలి, నా కన్న తండ్రితో నేను మాట్లాడుకోవాలని హుషారుగా ఉదయాన్నే లెగిసి మన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు ఎంతమంది చెప్పండి? రోజు చాలామంది చాలామంది ఉన్నారు. కొందరు చాలామంది ఉదయాన్నే 4 గంటలకి 3 గంటలకి 6 గంటలకు లెగిసి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించే పిల్లలు ఎందరో ఉన్నారు. కొందరైతే 9-10 అయిపోద్ది. ఎంత అండి? లేరంటారా అలాంటి వాళ్ళు? ఉన్నారు లేరా? 9-10 గంటలు తెల్లవారుపోయాగానే 9-10 అయిపోతుందంటే ఇంకా లెగట్లేదని అర్థం ఏంటి? అందుకే పిలుస్తున్నాను. కింద చూడండి, చదవండి 6వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచుదువు? కొంచెం నిద్రించదనని, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుచుందు. అది అంటే ఇలా అనుకుంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం చెప్పండి? ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో గడుపుతాం? హుషారు లేదు. ఈరోజు పాట పాడుతుంటే ఉద్యమం లేదు. చప్పట్లో ప్రారంభంలో బిడ్డలో దేవుణ్ణి ఆరాధించవలసిన భక్తిలో ఉంటున్న వారే రాను రాను సల్లారిపోయినట్లుగా లేదా? చిన్నతనంలో ఉంటున్న భక్తి ఒక యవన కాలంలోనికి వచ్చినప్పుడు రాలేపోతుందేంటి, తగ్గిపోతుందేంటి? సండే స్కూల్లో ఉంటున్న భక్తి ఒక యవన కాలంలోనికి వచ్చినప్పటికీ తగ్గిపోతుందేంటి? అంటే మనం ఏమైపోతాం తెలుసా? దారి తొలగిపోతున్నాం. సరైన మార్గము గుండా మనం ప్రయాణం చేయట్లేదు. కాబట్టి భక్తి ఏమైపోతుందంటే సల్లారిపోతుంది. చిన్నతనంలో సండే స్కూల్లో నేర్చుకుంటున్న భక్తి విధానం అంతా కూడా రాను రాను ఒక యవన కాలంలోనికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే అది తొలగిపోతుంది, సల్లారిపోతుంది. ఎందుకు సల్లారిపోతుంది? సరిగా నడుచుకోవడం ఈరోజు యవనస్తులకే శాత కావట్లేదు. చూసారా? ఈరోజు చిన్నపిల్లగుంటున్న వారి భక్తిలో చక్కగా వెదుగుతూ ఉంటారు. అలా వెదుగుతున్న వారిలో మనలో ఏముండాలి తెలుసంటే? ఏముండాలి? ఒక అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి. ఇదిగో మారు మనసు పొందిన తర్వాత భక్తిలో చిన్నతనములోనే ఇన్ని వాక్యాలు నేర్చుకున్న నేను ఒక యవన కాలంలోనికి వస్తున్నప్పుడు ఇంకా నా భక్తి ఎలా ఉండాలి? అది పెరుగుతూ పెరుగుతూ ఒక అభివృద్ధిలోనికి రావాలి తప్ప అది తగ్గిపోయే జీవితంలో ఉండకూడదు. సరే? దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆలస్యం అంటే ఈ ఆలస్యం ఏంటంటే మనకి పండ్లు తెమలో, మనకి తెములుతాయా? తెమలో. మరి ఎక్కడ తెమిలిపోద్ది ఏమ్మా చెప్పండి? ట్రైన్ ఇప్పుడు వీరవాసరం అనుకోండి, వీరవాసరం ట్రైన్ 6 గంటలు, సాయంకాలం 6 గంటలకు ట్రైన్ ఉంది. మరి మేము ఎన్ని గంటలకు వెళ్దాం ఏమ్మా? నేను 6:30కి వెళ్తానంటే కనీసం 6:15కి వెళ్తే ఉంటుంది అక్కడ? ఉండదు. అవునే కాదా? అది వెళ్ళిపోతుందన్న సంగతి మనకు తెలుసు కాబట్టి మనం ఇంకా ముందే ఒక పావు గంట అరగంట ముందే ఉంటాం అక్కడ కదా. ఒకవేళ లేకపోతే అది మరల మన ఏమవుతుంది పరిస్థితి? అంటే ఇప్పుడు ఏ విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నా చెప్పండి? ఇదిగో నేను ఎప్పుడు మిమ్మల్ని కవ్వించే మాటలు, బుజ్జగించే మాటలు నేను చెప్పను. ఎందుకంటే నా బోధ ఎప్పుడు ఎలా ఉంటుందంటే గద్దింపుతోనే కూడింది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే. సరే?
ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్తున్నారు మనలో ఆ సోమర్తనాన్ని తొలగిపోవాలి. ఎలా ఉండాలి మనలో చెప్పండి? ఆసక్తితో మనం దేవుని సన్నిధికి పరుగున దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిపోవాలి. ఇదిగో ప్రార్థన ప్రారంభమవుతుంది. ప్రార్థన ప్రారంభించగానే నేను మొట్టమొదలుగా దేవుని సన్నిధానంలో నేను కనబడాల దేవునికి. ఇదిగో దేవుడు దేవదూతల చేత దేవుడే ఇదిగో ముందొస్తుంటే మనము ఆయన కంటే వెనకొస్తే చెప్పండి మనం ఏమనుకుంటామంటే ఓన్లీ పాస్టర్ గారు మాత్రమే కనపడుతున్నారు కదా, ఇంకెవరు కనపడట్లేదు కదా అనుకుంటాం కదండి. నిజంగా ఆయన కనపడి అలా కూర్చుని అలా చూస్తామంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? భయం వస్తుంది రాదా? ఆయన ఎవరండి? ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడంట ఆయన. చూసారా? మరి నివాసం చేస్తున్న దేవునిలో మనమే ఆలస్యమైపోతుంటే అది ఒక సోమర్తనాన్ని మనలో ఉంటే ఏం చేయాలి? తీసివేయాలి. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఆసక్తితో మనం ఏమవ్వాలి తెలుసా? పరుగున మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రియమైన వారలారా, రావాలి. ఏమండి ఇక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ సీమలు అంటండి ఏం కలిగి ఉంటాయి తెలుసా? ఐక్యత కలిగి ఉంటాయి. ఏ శత్రువు కూడా ఏమండి ఆ సీమల దగ్గరికి వస్తే అవి ఏం చేస్తాయి? దాడి చేస్తాయి. అవి ఎవరి జోలికి వెళ్ళం. ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి కదండి, అక్కడ కనబడుతున్నాయి అనుకోండి, కనబడుతున్నాయి కాదని మనం నడుస్తున్నాం కదా, అవి అలా వచ్చేసి మనల్ని కుట్టేస్తాయా? ఇప్పుడు గమనించారా? కనీసం వాటి పక్కనున్న మనం ఇక్కడ వేసినా అవి మన దగ్గరికి రావు. మనం వెళ్ళి కాళ్ళు వేస్తేనే తప్ప అవి మన జోలికి రావు. అవునా కాదా? శత్రువైన ఎవరైనా సరే అవి ఎవరి జోలికి వెళ్ళవు. కానీ అవి ఏవైనా వాటికి జోలికి వస్తే చెప్పండి అవన్నీ ఐక్యత కలిగి ఏమండి ఇస్పసర్పాలను కూడా వాటిని ఏం చేస్తా తెలుసా? బ్రతికి ఉన్న వాటిని కూడా అవి ఏం చేస్తాయి? అన్ని కలిసి కూడా వాటిని ఏం చేస్తా తెలుసు? చంపేస్తాయి అంట. ఎందుకంటే వాటికి అలాంటి ఐక్యత ఉంది. ఐక్యత కలిగి నివాసం చేయాలి. అందుకే కీర్తన గ్రంథంలో మాట చదువుకున్నా కదా, కీర్తన గ్రంథము 133వ కీర్తన, కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అది ఏ తైలం అంటే అది పరిమళ తైలము వలె ఉందంట. ఇదిగో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంత మనోహరం ఉందండి. ఈరోజు సీమల్లో ఉంటున్న ఐక్యత ఈరోజు సంఘములో ఉందా? విశ్వాసంలో ఉందా? క్రైస్తవులనే భక్తిలో ఉంటున్నాం అనుకుంటున్న వారిలో ఉందా? లేకుంటే మాకు సత్యము తెలుసండి, సత్యములో మేము వెదుగుతున్నామన్న వారిలో ఐక్యత ఏది? ఐక్యత లేదు. ప్రేమ సల్లారిపోయింది. ఒకరోజు ఉన్న ప్రేమే సల్లారిపోతుందంటే సత్యము వారిలో లేదు. సత్యం ఉంటే అది సత్యం అంటే మనం సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యములోనికి మనం వెళ్ళట్లేదంటే మనలో ఏమి లేదనుకోవాలి? ఐక్యత లేదు. ముందు ఐక్యత. సహోదరులు అంటే ఏంటి? క్రీస్తు పిల్లలుగా ఎవరైతే ఉన్నారో బాప్తిసం పొందిన తర్వాత ఏమంటే మనమందరం ఒక కుటుంబం. మనమందరం ఎవరండి? ఒక కుటుంబం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎవ్వరు లేరు. మందిరములో అందరూ సమానులే. ఇది మా మందిరం అండి, లేదా మా సేవకులు అండి, మాది గొప్ప అంటే కుదరదు. అందరూ సమానులే. అందరూ ఐక్యత కలిగి ఉండాలి. అందరూ సహోదరులు. అలా ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. కానీ అలాంటి ఐక్యత అన్నది ఈరోజు క్రైస్తవుల్లో లేదు. అందుకే అన్ని జనులు మారట్లేదు. ప్రియమైన వారలారా, అన్ని జనుల పక్కన పెట్టండి, క్రైస్తవులే మారట్లేదు. ఎందుకని? వీళ్ళలో ఏమీ లేదు, ఐక్యత లేదు. ఐక్యత కానీ వీటికి ఉన్నాయి. అందుకే వాటిని చూడండి, అవి ఎలా నడుస్తున్నాయి చూడు. జ్ఞానము తెచ్చుకో. ఈ జ్ఞానము దేవుని పట్ల భయభక్తులు కలిగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఈ భూమి మీద నీ గమ్యాన్ని ఎలా కొనసాగించాలో నీకు తెలియాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని
ఏ క్రైస్తవుడు సంపాదించుకుంటాడో, బుద్ధి కలిగి నడుచుకుంటాడో వారికి భూమి మీద ఎలా నడుచుకోవాలో వారికి తెలుస్తుంది. కానీ తెలియట్లేదంటే ఏమి లేదనుకోవాలి చెప్పండి ఏమ్మా? ఐక్యత అన్నది వారికి లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకే చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. భార్య భర్తల్లో ఐక్యత లేదు, ఇరుగు పొరుగు వారిలో ఐక్యత లేదు, సంఘములో ఉంటున్న వారిలోనే ఐక్యత లేదు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండదు. పైగా పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం తెలుసు అంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవు. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించలేనప్పుడు ఏమండి ఈ ఐక్యత, ఈ ప్రేమ మనలో ఉంటుందని మనం ఎలా అనుకుంటాం? మనలో ఒక తగ్గింపు స్వభావం ఉండాలి. క్రైస్తవుడు అంటే ఎవరు ఏది అన్నా కానీ తుడుచుకుని వెళ్ళిపోవాలి ప్రియమైన వాళ్ళారా, వెళ్ళిపోవాలి. అక్కడ వాక్యం పెట్టాం, ప్రేమ పొరుగు వారికి. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. చూసారంటే ఎంత చక్కని మాట. అంటే ప్రేమే మనలో లేకపోతే అసలు ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమ క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో నిజముగా మనలో ఉంటే పొరుగు వారికి ఏం చేయదు, అది కీడు చేయదు. కీడు వస్తుందంటే, కీడు చేసే ఆలోచనలు మనసులో పుడుతున్నాయంటే చెప్పండి ఏమి లేదు? ప్రేమ లేదు. ఆ ప్రేమ చల్లారిపోయింది. అందుకే అక్రమ విస్తరించడం బట్టి అనేకుల ప్రేమ చల్లారిపోయిందంట. అక్రమం అన్నది లోకములో ఉండాలి, కానీ మనలో ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. లోకములో ఉండిపోవాలి తప్ప లోకములో ఉన్నదాన్ని మనలోనికి. లోకమంటే అది పాపం. అంటే ఈ లోకమనే పాపాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిలో ఉంటుంది అక్రమం. అది నిజముగా మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్న బిడ్డల్లో ఉండకూడదు. నువ్వెంత నేనంత అన్నట్టు స్వభావాలు కూడా ఉండకూడదు. ఇది ఉంటుందంటే పొరుగు వారిని మనం ఏం చేస్తున్నాం? కీడు చేస్తున్నాం. అందుకే సహోదరులు ఎలా లేరనుకోవాలి ఇప్పుడు చెప్పండి? ఐక్యత అన్నది వారిలో లేదు ప్రియమైన వాళ్ళారా, ఐక్యత లేదు. అందుకే చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అది అంటే ఐక్యత కలిగి నివసిస్తే ఎంతో మేలుంది, ఎంతో మేలుంది. కానీ మనం అన్ని మేలైన వాటిని ఏం చేస్తాం? విడిచిపెడతాం. మేలైన మాటలన్నీ విడిచిపెడతాం. పనికిరానివన్నీ కూడా మనం ఏం చేసుకోండి అంటే మనసులో పెట్టిన మనసులు అన్నీ ఎక్కించుకుంటే దేవునిలో ఆనందముగా మనం పొందలేం. ఏమండి ఒకటి నేర్చుకోవాలి, ఎవరు మనల్ని ఏమన్నా ఏది మనసులో పెట్టుకోకూడదు తెలుసా? ఫ్రీగా ఉండాలి. మనుషులేంటంటే ఈరోజు మనల్ని ప్రేమిస్తారో రేపు పొగుడుతారో మరలా దూషిస్తారు. మనిషి యొక్క స్వభావం అలాంటిది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు నిరంతరం మనల్ని ప్రేమించేవాడో రక్షకుడు. అందుకే పాపులను ప్రేమించడానికి, పాపులను రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి. రక్షించడానికి వచ్చిన రక్షకుడిని ఈరోజు విడిచిపెట్టి బ్రతుకుతే అసలు మన జీవితమే కాదు ప్రియమైన వాళ్ళారా. అందుకే చాలా జాగ్రత్త కలిగి భక్తిలో ఎదగాలి. మనము మన గురి, మన ప్రయాణం, మన యాత్ర ఎక్కడికంటే పరలోకానికి వెళ్తుంది. మనం ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఏ క్షణాన్ని మన జీవితం ఆరిపోతుందో తెలియదు కదా. ఎందుకు కక్షలు, ఎందుకు పగ, ఎందుకు స్వార్థం? మనుషులో అలాంటి స్వార్థం రావడం బట్టే భక్తి ఈరోజు సల్లారిపోతుంది. ఏ సేవకులైనా గద్దిస్తే లోబడవలసిందే. చాలా మంది అంట ఉపదేశాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? విడిచిపెడుతున్నారో శరీరం అంతా ఏమండి ఎండిపోతుంది, కుషించిపోతుంది. అయ్యో మారతాను, నీ బోధని విడిచిపెట్టానన్నా నీకు ప్రయోజనం ఏమీ లేదు. దయచేసి వాక్యం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం.
చూడండి, తుదకు నీ మాంసమును నీ మాంసమును శరీరమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని నా హృదయము గద్పు నెట్లు ధిక్కరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని. ఏం చేశారంట అండి? చూసారా, నా బోధకుల మాట ఏం చేయలేదంటే నేను వినకపోతే ఇదిగో నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసితిని. అది నా హృదయము గద్దింపునని ఎట్లు తృణీకరించదును. నా బోధకుల మాట నేను వినకపోతే అది ఏం చేయలేదంట అండి? వినకపోతే. చూసారా, శరీరం అంతా క్షీణించిపోతుంది. ఏమండి, చనిపోయే పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఏమని? ఇదిగో ఆ రోజు సువార్త వినబడింది, నిర్లక్ష్యముగా బ్రతికాను నేను. ఎన్నో మాటలు నా ఆత్మలో గుచ్చుకున్నాయి, హృదయంతరంగంలో పడవపడ్డాయి. కన్నకేమి లేదు, మెలకువ లేదు ఆత్మలో. శరీరం వాలిపోతుంది. ఇదిగో క్షీణించిపోయే సమయాన్ని మనకు గుర్తొస్తాయి. అప్పుడు ప్రయోజనం ఉందా? చాలామంది ముసలతనం ముందున్నప్పుడు అనుకుంటారో నేను పాట పాడాలి అనుకుంటారు. ఎప్పుడండి? ముసలితనంలో. నిజంగా యవన కాలంలో ఉత్సాహంగా పాడగలదమా? లేకపోతే వృద్ధాపి వయసు వంగిపోయాక పాడగలదమా? పేదల మంటం తప్ప స్వరము బయటికి ఉత్సాహంగా రాదు, బలముగా రాదు. అందుకే దేవుని పని చేయాలన్నా యవన కాలములోనే, పాటలు పాడాలన్న యవన కాలములోనే, సువార్త కొరకు ప్రయాసపడి ముందుకు వెళ్ళిపోవాలన్న యవన కాలంలోనే. యవన కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యవన దశలో ఉంటున్నప్పుడు భక్తిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. ఈరోజు పిల్లలకి, యవనస్తులకి ఇది అర్థం కావట్లేదు. యవన వయసు అన్నది, యవన కాలం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. వృద్ధాప్య వయసులో ఉంటున్న వారు వచ్చి దేనికి ఉపయోగపడతారు చెప్పండి? దేవుని పని మీద చేయగలుగుతారు వాళ్ళు? చేయలేరే కదా. మరి ఎవరు చేసే అవకాశం ఉంది? యవనస్తులు అంటండి, ఎవండి, బలవంతుని చేతిలో బాణముల వంటి వారంట. ఎవరో యవనస్తులు. ఎప్పుడు బాణములుగా మార్చబడతారో ఆయన చేతిలో మనము వాడబడాలి. ఆయన చేతిలో మనము వాడబడితేనే తప్ప, అప్పుడు తప్ప మనం బాణాలుగా మారం. అది యవనస్తులు దేనికైనా తెగిస్తారు, దేనికైనా సరే. వారు చూడండి, యవనస్తుల్లో ఉంటున్న రోషము కానీ, యవనస్తుల్లో ఉంటున్న కోపం, ఆవేదన, లేదా ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నా కానీ వారికి తెగింపుతో ఉంటారు ఏదైనా సరే కదా. ఏం చెయ్యాలన్నా యవన కాలంలోనే ప్రేమైన, పాపములో పడిపోవాలన్నా, జీవితం పతనమైపోవాలన్నా యవన కాలంలోనే. యవన కాలంలో క్రీస్తు కొరకు ప్రకాశించే వారుగా నిలబడాలన్నా యవన కాలమే. త్రొట్టిల్లిపోవాలన్నా యవన కాలమే. అందుకే యవనస్తులు త్రప్పక త్రొట్టిల్లుదరట. యవనస్తులు అంటే త్రొట్టిల్లిపోయే అవకాశం ఉంది, కానీ వాక్యం అంటే చెప్పండి త్రొట్టిల్లరు. వారు ఎలా ఉంటారో స్థిరులుగా నిలబడతారు. ప్రియమైన వాళ్ళారు, ముగించుకుందాం. ఏమండి, ఇదిగో ఈ సీమలు అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి? సంవత్సరాలు ఏమి బ్రతక. ఉంటామంటే ఒక పరిశుద్ధమైన బిడ్డలుగా మార్చబడతాం. అందుకే ఇదే సామెతల గ్రంథంలో ఎలా ఆహారం సిద్ధపరుస్తున్నాయో ఆ మాట చూడండి. ఇదే సందర్భం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి, ఓసారి చూడండి. సోమరి మార్గము ముళ్ళకంచు, యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము. ఆ మాట చూడండి. అంటే సోమరుల యొక్క మార్గం అంటండి ఎలాంటిదంటే అది ముళ్ళకంచె. ముళ్ళకంచెలు మనకు తెలుసు కదా, ముళ్ళకంచెలోంచి మనం అలా వెళ్ళిపోతామా? చెప్పండి సార్, ఆలోచించండి. ముళ్ళకంచె ఉందండి అక్కడ, అడ్డగా అలా ఉంది, అడ్డేశారు అక్కడ. ఈ ముళ్ళకంచెలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారంటే మనకు ముళ్ళు ఉంటాయి కదండి, అవి ఎక్కడ మట్టి అక్కడికి మనకే దిగిపోతాయి, గుచ్చుకుంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అమ్మా? అవి మనకు హాని చేస్తున్నాయి లేదా?
అందుకే సోమరుల యొక్క స్థితిలో మనము ఉండకూడదు. సోమరులు అంటండి ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటారో తెలుసు వాళ్ళు, అది అందుకే అలా ఉండదు. సోమరి మార్గము ముళ్ళ కంచు, యథార్థవంతుల త్రోవ. అంటే యథార్థముగా ప్రభు కొరకు బ్రతికితే ఇది మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి. మన మార్గం ఎక్కడికి? పరలోకానికి. అందుకే ఈ ప్రయాసం. అందుకే మీరు ఎలా ఉండకూడదు మనం తెలుసండి. ఇప్పుడు సోమరులుగా మనం అసలు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా, సోమరులుగా. ఇదిగో ఆ సీమలను చూసి మీరు నేర్చుకోండి, వాటి నడక చూడండి. వాటికి పైన విచారకర్త లేడు, అధిపతులు లేరు, వారికి ఎవరిని న్యాయం తీర్చేవారు ఎవరు కూడా వాడికి లేరు. కానీ ఎలా బ్రతకాలో వాడికి తెలిసింది. మనకు అందరూ ఉన్నారు, అందరూ ఉన్నా ఎలా బ్రతకాలో మనకే తెలియట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే నడుచుకోవడము, బ్రతకడం ఈరోజు క్రైస్తవులకి రావట్లేదు. మనం ఎన్నో వింటున్నాం, ఎంతో బోధ వింటున్నాం, అన్నీ విన్నా, ఎంత విన్నా కానీ ఇక్కడ ఇలాగే ఉంటాయిలే అని ఒకవేళ మనం నిర్లక్ష్యంతో ఉంటే అసలు మనల్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ముగింపు చెప్తున్నాను, ప్రభు కొరకు మనం నిలబడుతున్న మనం ప్రభులో మనం ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండే, ప్రభు కొరకు మనం ఎలా ప్రకాశించాలంటే జ్యోతులు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాయో అలా మనము ప్రకాశించాలి. అలాగా మరొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. సీమలు ఏమిటంటండి? సీమలు అంటండి బలము లేని జీవులు అయినను. చూసారంటండి, సీమలకి ఏమి లేదండి, అది బలము లేదంటండి. బలము లేకపోయినా కానీ ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? సిద్ధపరచుకుంటున్నాయి. మనకేముంది? బలం ఉంది, శక్తి ఉంది కదండి, అన్నీ ఉన్నాయి. మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. మనమేం సిద్ధపరచుకోవాలి చెప్పండి? రక్షణ సిద్ధపరచుకోవాలి. చాలామంది ధనవంతులు డబ్బును సంపాదించుకున్నారు, బంగారాన్ని సంపాదించుకున్నారు, ఆస్తులు, పొలాలు ఎన్నో ఉన్నాయి. ఇది కాదు ప్రాముఖ్యమైనది, రక్షణ సంపాదించుకుని భక్తిని కాపాడుకుంటే పరలోకానికి వెళ్ళే భాగ్యం మనకే దక్కుతుంది. అడు నిరుపేదవారి అని తినడానికి ఏమీ లేకపోయినా, ఉండడానికి సరైన నివాసాలు లేకపోయినా కానీ భక్తి కాపాడుకుని రక్షణ జీవితాన్ని కాపాడుకుని ప్రభు కొరకు భయభక్తుల్లో కలిగితే ఆయన నేడు రేపు మధ్యాకాశములోనికి త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడి ఉంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? చూసారా, సీమలే ఎలాంటివి అని చెప్తాడు అమ్మాయినా. ఎలాంటివి అంటే బలము లేనివంటండి. వాడికి ఏమైనా ఉన్నాయి? బలం లేవే. కానీ అంతకంటే శ్రేష్టమైన దేవుడు మనకిచ్చాడు. మనం ఎలా బ్రతకాలి? బలము లేకపోయినా అల్ప జీవులుగా ఉన్నప్పటికీ కూడా ఆహారాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో వాటికి తెలుస్తుంది. కానీ నేను కూడా సిద్ధపరచుకోవాలి, జీవాహారాన్ని నేను సిద్ధపరచుకుని పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని నేను కూడా సంపాదించుకోవాలన్న భాగ్యాన్ని మనం అందరం సంపాదించుకుందామా? సంపాదించుకుంటే ప్రతి ఉదయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాడుకు చొప్పున మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి వాడుకు చొప్పున ఉదయాన్నే ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వంగి ఆయన ప్రార్థన చేశారు. అది వాడుక. ఉదయాన్నే తెల్లవారుజామునే. అంతే. ఎందుకంటే పక్షులు అవి కూస్తూ మనం లేపితే నువ్వు లెగలరా, నువ్వు లేకు, ఇంకా పడుకుంటున్నావా, లేకు అంట కదా. పక్షులు కూస్తున్నాయి, ఇంకా లెగట్లేదు కానీ మాట్లాడుతూ ఉంటాం. పక్షులు ఆకాశములో ఉంటున్న నివాసము లేవు, వాటికి సరైన ఆహారము వాటికి లేదు. లేకపోయినా కానీ ఆకాశంలో ఉదయాన్నే తెల్లవారుజామునే అరుణోదయాన్ని లెగిసి అవి ఆ గీతాల కింద పాడుతూ మనుషులకి ఏం చేస్తున్నాయి? కూస్తున్నాయి. పక్షులు అన్ని దేవుని స్తుతిస్తున్నాయి. దేవుణ్ణి ఎవరు స్తుతిస్తారో తెలుసా? మనిషి స్తుతించట్లేదు. మనం అలా ఉండకుండా సోమరులుగా ఉండక ఉదయాన్నే దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కాలపై ఉండి ప్రార్థన అనుభవం, ఆరాధన, వాక్యం చదువుకుని దైవికంగా మనం నిలబడి మన బిడ్డలు కూడా దైవికంగా నడిపించుకుంటే గొప్ప విశ్వాసాన్ని కాపాడుకుంటాం.
పరలోకానికి ఆ రాజ్య మార్గము గుండా ప్రయాణాన్ని చేస్తాం. అలాంటి భక్తి మనం కలిగే సీమలు ఏ విధంగాకైతే నడవడక కింద నడుస్తున్నాయో వాటిని చూసి మనం తీర్చుకోవాలి. ఇప్పుడు జ్ఞానం అంటే ఎలా ఈ భూమి మీద నడుచుకోవాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి, అలాంటి మార్గదర్శంగా చూపిస్తున్నాయి. ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహా